ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రీం సూర్యాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ, అలాగే మనకి ఈ జనవరి మాసంలో 13, 14 అలాగే 16, 17 ఈ 4 తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ, బుధగ్రహ, కుజగ్రహ, శుక్రగ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ 4 గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి. అంటే ఒకే ఇంట్లో ఈ 4 గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలలోను, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలోను, అలాగే ధనిష్ఠా నక్షత్రము 1, 2 పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు 30 రోజులు, కొన్ని గ్రహాలు 26 రోజులు, ఇంకొక గ్రహము 43 రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని, అంతరిక్షంలో ఆ 4 గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి, మన యొక్క భూమికి, అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి. అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి. మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లా కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైనా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి. ముఖ్యంగా ఆరోగ్యము, ఉద్యోగము, అట్లాగే కలహాలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు, వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి, అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ 12 రాశుల వారికి, ఏ రాశి వారికి ఈ 4 గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. మీనరాశి వారికి ఈ జనవరి మాసము 2026 సంవత్సరము 13, 14వ తేదీ నుండి ఫిబ్రవరి 20, 23 తేదీ వరకు కూడా సాధ్యమైనంత వరకు వీరి యొక్క జన్మరాశికి 4 గ్రహాలు మకర రాశిలో లాభస్థానంలో ఉండటం చాలా 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 యోగ్యకరమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ రాశి వారికైనా లాభస్థానంలో ఉండేటటువంటి గ్రహము అపకారము చేయదు. ఆ గ్రహము ఏ భావాలని అనుసంధానం చేస్తుందో ఆ భావాలు వృద్ధి చెందుతాయని మన యొక్క జ్యోతిష్య శాస్త్రము తెలియజేస్తుంది. లాభస్థానము అనేటటువంటిది ఫ్రూట్ఫుల్నెస్, అంటే మన మనసులో అభీష్టము నెరవేరుతుంది అనేటటువంటి దాన్ని చక్కగా నిక్కచ్చిగా తెలియజేస్తుంది. అది కూడా జన్మ రాశి నుంచి లాభస్థానము మకర రాశి కర్మస్థానం, కర్మ సంపుడీకరించి సఫలత్వాన్ని కలుగజేస్తుంది మీనరాశి వారికి. కాబట్టి ముఖ్యంగా రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలో లాభస్థానంలో ఉండి విశేషమైనటువంటి లాభాన్ని, మనసులో అభీష్ట సిద్ధిని, వీరు తలచిన ప్రతి కార్యక్రమంలో మేమున్నామంటూ ఈ 4 గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాయి మీనరాశి వారికి. ముఖ్యంగా ఏదైనా అనారోగ్యపరంగా వీరు ఇబ్బందులు పడుతున్నా, ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేసి ఇబ్బందులు పడి ఉద్యోగంలో ఎన్నో మతలబులు, ఇబ్బందులు, అధికారుల వలన ప్రెస్సింగ్స్ ఉన్న
ఉద్యోగరీత్యా మీరు ఎప్పటి నుంచో ఎప్పుడూ ఇదే చిన్న ఉద్యోగమా, మాకంటూ ఒక పెద్ద స్థాయి రాదా అనుకునేటటువంటి వాళ్ళందరికీ అత్యధికమైనటువంటి రెమ్యునరేషన్తో, అత్యధికమైనటువంటి ధన లాభంతో కూడినటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతోంది. కొంతమంది ఉద్యోగస్తులకి అధికమైనటువంటి ప్రమోషన్స్ కూడా కలుగుతున్నాయి. దాని ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో వీరికి ఉన్నతమైనటువంటి లాభస్థితి కలుగుతోంది. తండ్రితో లేదా బంధుమిత్రాదులతో, తల్లిగారితో, బంధువులతో, అంటే తల్లిదండ్రులకు సంబంధించిన బంధువులతో, లేకపోతే అన్నదమ్ములతో, లేదా కుటుంబ కలహాలు ఏదైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అన్నిటిల్లో కూడా విజయప్రాప్తి కలిగి తండ్రి అనుకూలవంతుడవుతాడు, తల్లి ఆదరణ, ప్రేమ ఆదరణ దొరుకుతుంది. అట్లాగే వీరికి భూ గృహ పరమైనటువంటి కట్టడాలు కానీ, లేదా భూ సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారపరంగా మధ్యవర్తిత్వం చేస్తున్న వాళ్ళకి, ఉన్నతమైనటువంటి లోహ పరిశ్రమకి సంబంధించి, లేకపోతే వాహనాలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి వారు తలిచిన వెంటనే వారి యొక్క సంకల్ప సిద్ధి ఫలించి వీరు పడే ప్రతి కష్టానికి అవతలి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించి వీరి యొక్క కర్మ పోషకత్వం ద్వారా, కర్మసిద్ధి అనుగ్రహించడం ద్వారా వీరికి అన్నింట విజయలాభ సిద్ధి కలుగుతోంది. ముఖ్యంగా చేసేటటువంటి ప్రయాణాల యందు అనుకూలత, కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు, ఆకస్మికంగా ప్రయాణాలు కలగటము, ఆ ప్రయాణాలు అటు ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా నేత్ర సంబంధిత దోషాల పరంగా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేటటువంటి ప్రయాణాలు కావచ్చు, లేదా ఉద్యోగరీత్యా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాల పరంగా కావచ్చు, కుటుంబంతో ఆనందంగా ఒక ఫంక్షన్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కావచ్చు, ఏదేమైనప్పటికీ భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి సామరస్యకరమైనటువంటి విషయాల యందు ఆసక్తి కలగటము, ఇరువురు ఒకరికొకరు చాలా ముచ్చటగా సంభాషించుకోవటము, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆనందించటము, అట్లాగే మీనరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించి ఉన్నతమైనటువంటి విద్యా లాభయోగం కలుగుతోంది. వీరి యొక్క మాట కొంచెం కటువుగా ఉంటుంది. దానికి తగ్గించుకున్నట్లయితే కనుక వీరు మాట్లాడేటటువంటి ప్రతి సందర్భము టీచర్స్తో మాట్లాడినా, వారి యొక్క స్నేహితులతో మాట్లాడినా, అవతల వ్యక్తులు ఎవరైనా సరే ఇంప్రెస్ అవ్వటం, వీరికి ఉన్నటువంటి వాగ్ధోరణి, వాక్చాతుర్యము, వీరికి ఉన్నటువంటి క్రియాశీలత, కార్యము, సమస్త కార్యముల యందు ఆసక్తి, వీరికి ఉన్నటువంటి జిజ్ఞాస, వీరికి ఉన్నటువంటి మనోధైర్యము, శక్తి సామర్థ్యాలు, ఉత్సాహాన్ని పెంపొందించేటటువంటి మాట చతురత, ఇవన్నీ కూడా అవతల వ్యక్తి పసిగట్టి వీరికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఉన్నతమైనటువంటి కొంతమంది వ్యాపారస్తులకైతే కనుక చక్కటి లాభసిద్ధి కలుగుతోంది. గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి లాభాలు, పెట్టుబడులు వీరికి లాభాన్ని కలుగజేస్తున్నాయి. అట్లాగే మీనరాశి వారికి కుటుంబంలో అన్నదమ్ములు, తండ్రి యొక్క సహాయ సహకారాలు కూడా వ్యాపారంలో మంచి గృహ వాతావరణాన్ని, వ్యాపార వాతావరణం ద్వారా వీరికి ఉన్నటువంటి జ్ఞానశక్తిని, బుద్ధి చైతన్యాన్ని ఆర్థికంగా మరల్చుకునేటటువంటి పరిస్థితి, లాభకరమైనటువంటి స్థితి ఈ యొక్క మీనరాశి వారికి సుస్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి రవి బుధులు కలవడం ద్వారా వ్యాపారంలో ఒకవేళ నష్టపోతున్నా వెంటనే దాన్ని లాభంగా మార్చుకునేటటువంటి ఆత్మ నిగ్రహ, షోల్ ఆఫ్ ఎనర్జీ, అట్లాగే బుద్ధిని ఒక్కసారి వైప్ చేసేసి పెద్దదిగా పెంచుకునే పరిస్థితి వీరికి కలుగుతోంది. వెంటనే వాళ్ళు మార్పులు వచ్చేస్తాయి. చాలా చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అట్లాగే భూపరమైనటువంటి వ్యాపారాదుల యందు, లేకపోతే గవర్నమెంట్తో ఏదైనా ధన సంబంధిత వ్యవహారాల యందు చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవటం, ఏది మాట్లాడినా నాకు వెంటనే లాభం కలగాలనేటటువంటి ఒక మంచి శక్తివంతమైనటువంటి సిస్టమ్ అనేది ఆపరేట్ చేసేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇదే మంచి అవకాశం, నాకు లాభం కావాలి. అట్లాగే ముఖ్యంగా సంతానపరమైనటువంటి లాభం కూడా కలుగుతోంది వీరికి. అట్లాగే కొంతమందికి మాటలు, అంటే వివాహపరంగా మాటలు ముచ్చట్లు మాట్లాడుకొని వారి నుంచి ఎక్కడా కూడా వీరికి అనుకూలమైనటువంటి స్పందన కలగకపోవడం వలన మానసికంగా కుటుంబం అంతా బాధపడుతూ ఉంటారు అంతకుముందు. ఇప్పుడు అవతల వ్యక్తుల నుంచి వివాహానికి ఓకే అనేటటువంటి మాట ద్వారా కుటుంబంలో చాలా ఆనందకరమైనటువంటి వాతావరణము,
అనుకూలమైనటువంటి సఖ్యత, వివాహ పనులయందు మూమెంట్స్ ఫాస్ట్గా ఉండటము, ఆ వివాహపరమైనటువంటి శుభకార్యాల పరంగా, అది గృహప్రవేశాల పరంగా కావచ్చు, శంకుస్థాపనల పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, వారికి కలిగినటువంటి లాభాలని, వారికి కలిగినటువంటి ఆనందాన్ని 10 మందితో షేర్ చేసుకునేటటువంటి పరిస్థితి వల్ల కూడా కొంత ధనము చక్కగా ఆనందంగా ఖర్చు పెట్టడం జరిగవుతుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైనటువంటి సంభాషణల ద్వారా మంచి వ్యక్తిత్వము, మంచి అనుకూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. అట్లాగే మంచి గృహయోగంతో పాటు వాహన యోగాదులు కూడా వీరిని చాలా ఆనందంగా ఉంటున్నాయి. కాబట్టి మీనరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి చతుర్గ్రహ కూటమి జరుగుతోందని భావించవచ్చు. ఓం శ్రీ నమో నారాయణాయ నమః.